వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో బూలియన్ ఆపరేటర్స్ గురించి చూద్దాం, ప్లస్ బూలియన్ ఫంక్షన్ గురించి చూద్దాం. బూలియన్స్ అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ ని బూలియన్స్ అంటాం. బూలియన్స్ రిప్రజెంట్ ద వన్ ఆఫ్ ద టూ వాల్యూ, ట్రూ ఆర్ ఫాల్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్ బై నో, ఆన్ బై ఆఫ్, ఇవన్నీ కూడా బూలియన్స్ కింద వస్తాయి. సో మనకి బూలియన్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంది. ఈ బూలియన్ ఫంక్షన్ ద్వారా మనం ఇచ్చిన వాల్యూ ట్రూనా ఫాల్సా అనేది కనుక్కోవచ్చు. బూలియన్ 10 is greater than 9. సో ఇక్కడ ఇన్నర్ HTML boolean 10 is greater. సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది? 10 is greater than 9 ట్రూ కాబట్టి మనకి ట్రూ ని రిటర్న్ చేస్తుంది. document.getElementById inner HTML equals to true. సో బటన్ ట్రూ అని వచ్చింది. అది కాకుండా నేను ఇక్కడ 8 is greater than 9 అని ఇస్తున్నాను. ఇది ట్రూనా ఫాల్సా? ఫాల్స్. సో మనకి ఫాల్స్ అని ఇస్తుంది. బూలియన్ ఆపరేటర్, బూలియన్ ఫంక్షన్ యొక్క యూజ్ ఇది. మనకి ఎవ్రీ రియల్ వాల్యూ ఈజ్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ని తీసుకున్నాను. ఎక్స్ ఈక్వల్స్ టు 20 అని ఇచ్చాను. సో ఎక్స్ లో సమ్ రియల్ వాల్యూ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ట్రూనే రిటర్న్ చేస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను, రమేష్ అని. సో ఇందులో కూడా వాల్యూ ఉంది, ఇది రియల్ వాల్యూని. సో బూలియన్ ఆఫ్ ఎక్స్ ఏమిస్తుంది? ట్రూని. సో -15 వాల్యూ ఇస్తున్నాను. -15 అనే వాల్యూ కూడా ఉంది కదా, ఇది కూడా రియల్ వాల్యూని. సో అందుకని మనకి ట్రూని రిటర్న్ చేస్తుంది. అలా కాకుండా ఏది ఇచ్చినా సరే, న్యాచురల్ గా ఉండేది ఏది ఇచ్చినా సరే మనకి ట్రూనే రిటర్న్ చేస్తుంది రియల్ గా. సో మరి ఫాల్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తుంది? వితౌట్ ఏ రియల్ ఈజ్ ఫాల్స్. ఇక్కడ నేను ఎక్స్ ఈక్వల్స్ టు -0 అని ఇస్తున్నాను. -0 అనే వాల్యూ ఎప్పుడైనా ఉంటుందా? మనకి ఉండదు. అందుకని ఇది ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. అలాగే ఎక్స్ ఈక్వల్స్ టు 0 అని ఇస్తున్నాను. 0 అంటే కూడా ఫాల్స్ నే రిటర్న్ చేస్తుంది. అలా ఎక్స్ ఈక్వల్స్ టు ఏమీ డిక్లేర్ చేయట్లేదు, నేను సింపుల్ గా కోర్స్ లో పెట్టి వదిలేసాను. ఇప్పుడు ఎక్స్ లో ఏమీ లేదు కాబట్టి మనకి ఫాల్స్ నే రిటర్న్ చేస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు నల్ ఇస్తున్నాను. నల్ అనే ఒక కీవర్డ్ ఉంది. నల్ అంటే ఏంటి? ఏమీ లేనట్టు. ఏమీ లేకపోతే అప్పుడు ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఇలా కాకుండా నేను 20 by రమేష్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు కూడా మనకి ఎక్స్ అనేది నాన్ సేవ్ అవుతుంది కదా, నాన్ అనేది కూడా మనకి ఇక్కడ ఫాల్సే. ఎక్స్ ఈక్వల్స్ టు ఫాల్స్. సో ఫాల్స్ అనే బూలియన్ వేరియబుల్ ఉంది కదా, ఫాల్స్ అంటే ఏమైనా రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ నే రిటర్న్ చేస్తుంది. సో ఈ విధంగా మనం బూలియన్ ఆపరేటర్స్ ని, బూలియన్ ఫంక్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.